ఇంటెలిజెన్స్ డీజీపీ ఏం చేస్తున్నాడని ఆయన అడిగిన ప్రశ్న. నిజంగా కూడా దాని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత డీజీపీకి ఉంది. అలాగే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి కూడా ఉంది. వాళ్ళ ప్రభుత్వం పక్కన పెట్టి అంటే ఒక ఎక్స్ సీఎం ప్రజెంట్ ఆయన సీఎం హోదాలో లేనప్పటికీ కూడా ఆయన ఒక ప్రజాయాత్ర చేస్తున్నప్పుడు ఆయన మీద రాయ ఏ విధంగా పడింది, ఎలా పడింది, దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఇప్పటికి 4 రోజులు అయిపోతున్నా సరే కనీసం ఒక నిందితులను కూడా పట్టుకునే పరిస్థితిలో ఇవాళ డీజీపీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఉందంటే కనుక దీన్ని ఎవరు స్కెచ్ చేశారు అన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇందాక వైఎస్ఆర్సీపీ నాయకుడు స్కెచ్ చేశారు అంటూ స్కెచ్ చేయాల్సిన అవసరం ఆయనకి ఎవరో లేదండి. ఆయన స్కెచ్ చేసుకుంటాడు. లోగడ కోడి కత్తితో గుచ్చుకుని అంటే ఇక్కడ కంటలో పొడిస్తే చనిపోతారు కాబట్టి జబ్బ మీద పొడిపించుకున్నారు, కంటి మీద కొడితే కన్ను పోతు కాబట్టి పైన కొట్టించుకున్నాడు. మహానుభావుడు ఆయనకు ఉన్న తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ మీరు రమేష్ గారు కోడి కత్తి అదైతే పక్క నుంచి చేశారు, దాన్ని అలా పక్క పెడదాం. ఎంత దూరం నుంచి ఒక రాయి వచ్చినప్పుడు అది కన్నుకు తగలొచ్చు, దేనికైనా తగలొచ్చు. ఇది కూడా కావాలని చేయించుకున్నారు అని అనడం ఎంతవరకు సబబు రమేష్ గారు? కావాలని చేయించుకున్నారని అనడానికి కారణం ఏంటంటే ఇంత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు ఒక కరుడు కట్టిన ఒక అంచెలంచెలైన భద్రతా వ్యవస్థ ఉందండి ఆయనకి. రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆయనకి భద్రత అని మనం చెప్తున్నప్పటికీ కూడా వ్యక్తిగత సిబ్బంది ఆయనకి భద్రతగా ఉన్నారు. వాళ్ళు కాకుండా రాయలసీమ ఫ్యాక్షనిస్టులు తెల్లచ బట్టలు వేసుకుని ఆయన చుట్టూరు కూడా ఆయన కాపలా కాస్తుంటారు. మీకు జగన్ గారి గురించి ఒక సీఎం ఒక రాజకీయ నాయకుడు అనుకుంటున్నట్టున్నారు మీరు. ఆయన ఒక పరుడు కట్టిన ఫ్యాక్షనిస్టు, ఆ పక్క అంటే చీకటి సామ్రాజ్యానికి ఒక డాన్. ఆయన మీకులాగా నాకులాగా ఆశామాషి వ్యక్తి ఏం కాదు. ఆయన మీద రాయపడితే ఆ చుట్టూరు ఆయన వ్యక్తులు తిరుగుతూనే ఉంటారు. అంత ఈజీ కాదు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, ఆయన్ని కొట్టడం. రమేష్ గారు, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటండి లాభం ఏంటండి? తనపైనే తను దాడి చేయించుకోవడం, కోడికత్తి విషయాన్ని ఇప్పుడు పక్కన పెడదాము. ఇప్పుడు ఈ రాయి దాడి విషయానికి వస్తే అలా కాదు, కోడికత్తి డ్రామా పక్కన పెట్టడం కుదరదు మేడం గారు. ఎందుకంటే కోడికత్తి వల్లే ఆయన సీఎం అయ్యాడు. ఆ విషయం రాష్ట్రం అంతా కాదు, భారతదేశం అంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ఆ రోజు ఆడిన సింపతి డ్రామా అంతా ఎంత కాదు. ఇవాళ వరకు కూడా ఆయన ఒక విక్టిమ్. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి పొడిచిన దాంట్లో విక్టిమ్. ఆయన విక్టిమ్ ఎవిడెన్స్ చెప్తే శ్రీనికి బెయిల్ వచ్చేసి ఉండేది. ఆయన ఎవిడెన్స్ కూడా చెప్పకుండా ఆ వ్యక్తి